హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన కేసరి నందన్ విరచిత కథ పేరు ప్రమోషన్ అనే దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ప్రమోషన్ అనే ఈ కథ. ఇక కథలోకి ప్రవేశిద్దాం. వారమైంది ఇక్కడికి వచ్చి. ప్రమోషన్ మీద రావాల్సి వచ్చింది. ఈ ప్రమోషన్ వచ్చినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. ఆషామాషిగా వచ్చేయదు మా ఫీల్డ్లో. ఎంతకో కష్టపడాలి, ఎన్నో త్యాగాలు చెయ్యాలి, అది సరిపోదు అన్నట్లు ఈ ప్రమోషన్ తీసుకుంటే ఇక్కడికి రావాల్సిందే, వేరే దారి లేదు. ఈ వారం రోజుల్లో ఇక్కడ చాలామందిని కలిశాను. నాకంటే ముందు ప్రమోట్ అయ్యి ఇక్కడికి వచ్చిన వారిని, నాతో పాటు ప్రమోట్ అయిన వారిని కలిశాను. సురేషుని తప్ప. రాగానే కలుద్దాం అనుకున్న సురేష్ ఈరోజే కనిపించాడు. వాడు ఎప్పుడో 2014లో ప్రమోట్ అయ్యాడు. నేను సరిగ్గా దశాబ్దం తర్వాత అదే ప్రమోషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. మునుపటంత హుషారు లేదు వాడిలో. పలకరిద్దామని దగ్గరికి వెళ్ళాను. పాత స్నేహితుణ్ణి 10 ఏళ్ల తర్వాత చూశానన్న ఆనందం కొంచెం కూడా కనిపించలేదు వాడిలో. ఎలా ఉన్నావురా అడిగాడు వాడు. బాగానే ఉన్నా, నువ్వు? బాగానే ఉన్నాలే. నువ్వు చెప్పు, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అమ్మ వాళ్ళు, పిల్లలు, సుజాత ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నట్టురా. సుజాత కూడా బాగుంది. ఉషకి 11 ఏళ్ళు, సూర్యకి 6 ఏళ్ళు. అబ్బాయి పుట్టిన విషయం నీకు తెలియదనుకుంటా. వాడు నువ్వు ఇక్కడికి వచ్చాక పుట్టాడు. అవునా? కంగ్రాట్స్. మొత్తానికి వారసుడు వచ్చాడు అయితే. థ్యాంక్స్ రా. మా ఉద్యోగాల్లో వారసులకు మంచి గిరాకీ ఉంటుంది. ఎందుకంటే మేము తప్ప ఇంకెవరూ ఈ ఉద్యోగానికి ముందుకు రారు. వచ్చిన సెలెక్ట్ అయ్యేది చాలా తక్కువ మంది. కొడుకు పుట్టాడన్న మాటే కానీ పిల్లల్ని చాలా చిన్న వయసులో ఇలా వదిలేసి వచ్చాను అనే బాధ కొంచెం ఉంది. ఈ ఉద్యోగంలో చేరాక కొన్ని బాధ్యతలు తప్పవు మరి. అలా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ వెళ్తున్నాం. ఇంతలో సురేష్ వాళ్ళ అన్నయ్య కనపడ్డాడు. ఎప్పుడూ సురేష్ మాటల్లో వినడమే కానీ నిజంగా అంత గంభీరమైన ఆకృతిని నేను చూడలేదు. తనతో కాసేపు మాట్లాడి మళ్ళీ మేము మాటల్లో పడిపోయాం. అక్క వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగాడు సురేష్. బాగున్నారు. వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు. వాళ్ళకిద్దరు పిల్లలు కదా? అవునరా. పెద్దోడు మొన్ననే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి ఉద్యోగం కూడా వచ్చింది. చిన్నోడు మెడిసిన్ చదువుతున్నాడు. మా అక్కను ఇవ్వడమే ఎన్ఆర్ఐకి ఇచ్చాం. పిల్లలిద్దరూ అక్కడే పుట్టారు. వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడికి తరచుగా వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళ చదువుల వలన ఇప్పుడు కుదరట్లేదు. వాళ్ళు ఇండియాకు వచ్చి కూడా 3 ఏళ్ళయింది. అక్కడితో ఆగలేదు వాడి కుశల ప్రశ్నలు. మా ఇంటి విషయాలే కాక మా స్నేహితుల విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నాడు. అడిగిన వాటికన్నిటికీ సమాధానం ఇచ్చినా తనలో అసంతృప్తి కనిపించింది. ఆ మరుసటి రోజు కలిశాం. మళ్ళీ అదే దిగులు. ఉండబట్టలేక అడిగేశాను. ఏమైందిరా అలా ఉన్నావు? కలిసిన దగ్గర నుంచి చూస్తున్నా ఏదో బాధలో ఉన్నట్టున్నావు.
ఏమీ జవాబు లేదు. 2 నిమిషాల తర్వాత వాడు మౌనం వీడాడు. నేను ఆర్మీలో ఎందుకు చేరానో తెలుసా? నేను తెలీదన్నట్టు తల ఊపాను. మా తాతయ్యకి దేశభక్తి చాలా ఎక్కువ. మొదటి బిడ్డ పుట్టిన వెంటనే ఆర్మీలో చేర్చాలని నిశ్చయించుకున్నాడు. ఆ పట్టుదలతోనే మా పెదనాన్నని ఆర్మీలో చేర్పించారు. కానీ మా పెదనాన్న సరిహద్దు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న దేశభక్తికి మా పెదనాన్న చావు తోడవడంతో తాను సైన్యంలో చేరతానన్నారు మా నాన్న. మిగిలిన ఒక్క కొడుకుని పోగొట్టుకోవటం ఇష్టం లేదని నాన్నమ్మ అడ్డు చెప్పటం వల్ల ఆగిపోయారు. తన కలని కొడుకు నెరవేరుస్తాడని అప్పుడే నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మమ్మల్ని పెంచారు. మా ఇంట్లో దేవుడి పటాల పక్కనే భరతమాత బొమ్మ, ఆ పక్కన మా పెదనాన్నగారి చిత్రం ఉండేవి. అందరూ ఆగస్టు 15 మాత్రమే జెండాని చొక్కాకి పిన్ చేసుకునేవారు. మేము మాత్రం ఏడాది పొడవునా అలా జెండా పిన్ చేసుకునే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఈ గుండెల మీద ఉన్న జెండాని రేపు ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడాలి అనేవారు నాన్న ఎప్పుడు చిన్నప్పుడు. అదంతా అర్థమయ్యేది కదా చిన్నప్పుడు. ఒక ఆర్మీ అధికారిగా బాధ్యతలు స్వీకరించాక మాత్రం చాలా గర్వంగా అనిపించింది. దైవాన్ని పూజించినట్లు మాతృభూమిని పూజించటం అన్నది నిజానికి ప్రతి ఒక్కరూ అలవర్చుకోవలసిన, పాటించాల్సిన విధానం. అలా ఇంటర్ పూర్తయ్యాక అన్నయ్యని ఆర్మీలో చేర్పించారు. నన్ను ఒక ప్రైవేట్ కాలేజీ ఇంజనీరింగ్లో చేర్పించారు. నాన్న సంతోషించే లోపు కార్గిల్ యుద్ధం వచ్చింది. ఆ వెంటనే మా అన్నయ్య మరణ వార్త కూడా వచ్చింది. అన్నయ్య పార్థివ దేహాన్ని జెండాలో చుట్టి తెచ్చారు. జెండా పట్టుకున్న మా నాన్న కళ్ళలోంచి ఆనంద బాష్పాలు జారాయి. ఆ రోజు అర్థమైంది నాన్న ఆర్మీలో ఎందుకు చేరాలనుకున్నారో. నేను చేరతానని అడిగినప్పుడు మా నాన్న మారు మాట్లాడకుండా ఒప్పుకున్నారు. ఇంత ఆర్ద్రమైన కథ విన్నాక నేను ఏమీ మాట్లాడలేకపోయాను. కాసేపు అలా మౌనంగా కూర్చున్నాం. ఇదంతా ఎందుకు చెప్పానంటే, నా తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు నువ్వు చెప్తున్న విషయాల్ని బట్టి చూస్తే సైన్యం అంటే జనానికి మర్యాద పోయింది. అమర సైనికుల పేర్లు శిలా ఫలకాలపైన మాత్రమే ఉంటున్నాయి. జనాల మనసుల్లో కాదు. భరతమాత ముద్దు బిడ్డలం. ఉగ్గుపాలిచ్చి పెంచిన తల్లికి రక్తంతో రుణం తీర్చుకునే బిడ్డలం. ప్రాణాలొడ్డి తల్లి మానం కాపాడే బిడ్డలం. అర్ధాంగి నుదుటి బొట్టు తెచ్చి తల్లి సౌభాగ్యం నిలబెట్టే బిడ్డలం. ఇదేనా మనకు ఇచ్చే గౌరవం? వారి కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు కనీసం మనల్ని గౌరవించడం వాళ్ళ నైతిక బాధ్యతని గుర్తుపెట్టుకోరా? ఆ మాత్రం కృతజ్ఞతాభావం కూడా ఉండట్లేదనే బాధ తొలుస్తుంది నన్ను అన్నాడు. నిజమే, తల్లిదండ్రులేమో ర్యాంకుల వెంట పిల్లల్ని తరుముతున్నారు. పిల్లలేమో ఐఐటి ప్రవేశ పరీక్షలకి 1వ తరగతి నుండే చదువుతున్నారు. యువతేమో విదేశాల్లో ఇచ్చే డాలర్ల వెంట పరుగులు తీస్తున్నారు. వీటన్నిటి మధ్య రోజు వందే మాతరం జనగణమన పాడటం అది కూడా మర్చిపోయారు. మాతృభూమికి రుణపడి ఉన్నామన్న సంగతి మర్చిపోయారు. అందరూ ఎందుకు, మా అక్క సంగతే తీసుకుంటే నాకిప్పుడు చాలా కోపం వస్తుంది. వాళ్ళ పిల్లలు అక్కడ సెటిల్ అయిపోతే వాళ్ళకి ఇక్కడికి ఇండియాకి రావాల్సిన అవసరం ఏముంటుంది? రావడానికి కారణాలు ఏమీ మిగలవు. ఈ విషయాలన్నీ నా కొడుక్కి చెప్పకుండా వచ్చేశాననే బెంగ పట్టుకుంది నాకిప్పుడు. కనీసం సుజాతకి చెప్పున్నా బాగుండు. ఎంత ఆర్మీ కుటుంబమైనా సుజాత కొంచెం సాఫ్ట్. కొడుకంటే ప్రాణం. ఆర్మీలో చేర్పిస్తుందో లేదో అన్న ఆందోళన మొదలైంది. చేసేదేమీ లేదు, ఇక్కడే వేచి చూడాలి.
20 ఏళ్ల తరువాత స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్తున్న నా భుజం మీద ఒక చేయి పడింది. తిరిగి చూశాను. ఉష, నా కూతురు ఉష వచ్చింది ఇక్కడికి. గుండెల్లో పొంగిన గర్వం కళ్ళ నుంచి బయటికి వచ్చింది. గట్టిగా హత్తుకున్నాను. సుజాత నన్ను నిరాశపరచలేదు. నేను ఊహించిన దానికంటే గొప్పగా పెంచింది. ఉషని ఇక్కడికి పంపింది. యుద్ధభూమి నుండి వీరస్వర్గానికి ప్రమోషన్ అందుకొని రావటం మాటలు కాదు, అది సాధించింది నా చిట్టి తల్లి. ఇదండి కథ. ప్రమోషన్ అనే కథ కేసరి నందన్ విరచించినటువంటి ఈ కథ. వీరస్వర్గం, ఈ ప్రమోషన్ ఆ వీరస్వర్గంలోకి అమరులైన జవానుల స్మృతిలో ఈ కథను నేటి ఈ యుద్ధకాలంలో మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన కేసరి నందన్ విరచించి అందజేయగా వినిపించాను. విన్నారుగా. అది వీరస్వర్గానికి ప్రమోషన్ అన్నమాట. అది దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరవీరులైనటువంటి ఆ సిపాయిలు, వారి స్మృత్యర్థం ఈ కథని మనందరం వినాలి, వినిపించాలనే ఉద్దేశం చొప్పున ఈ కథను కేసరి నందన్ విరచించి అందజేయగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.